అనగనగా ఒక ఊరిలో శ్రీనివాస్ అనే ఒక పెద్ద మనిషి ఉండేవాడు. ఆయన చెట్లు నరుకుతూ తన కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఒకరోజు ఎప్పటిలాగే చెట్లు నరకడం ప్రారంభించాడు. అప్పుడు తన గొడ్డలి ప్రక్కన ఉన్న నీటిలో పడిపోయింది. శ్రీనివాస్ అప్పుడు బాధతో కూర్చుని, అమ్మా దుర్గమ్మ తల్లి, నా గొడ్డలి నాకు ఎలా అయినా ఇచ్చే అని ఏడ్చాడు. అప్పుడే నీటిలో నుండి ఒక కాంతి వచ్చింది. ఆ కాంతి నుంచి దుర్గమ్మ తల్లి ప్రత్యక్షమైంది. అప్పుడు శ్రీనివాస్ ఆశ్చర్యంతో, అమ్మా, నా గొడ్డలి నీటిలో పడిపోయింది. అది లేకపోతే నేను ఏ పని చేయలేను, నా కుటుంబాన్ని పోషించుకోలేను అని అన్నాడు. అప్పుడే దుర్గమ్మ తల్లి నీటిలో నుంచి ఒక బంగారపు గొడ్డలిని తీసి ఇచ్చింది. ఇదిగో నీ గొడ్డలి అని శ్రీనివాస్కి చెప్పింది. అప్పుడు శ్రీనివాస్, ఇది నా గొడ్డలి కాదమ్మా, నా గొడ్డలి ఇలా ఉండదు అని అన్నాడు. అప్పుడు అమ్మవారు ఇంకో వెండి గొడ్డలిని నీటిలో నుంచి తీసి ఇచ్చింది. శ్రీనివాస్, ఇదే నా గొడ్డలి అని అన్నాడు. అప్పుడు దుర్గమ్మ తల్లి, నీ నిజాయితీని మెచ్చుకొని ఈ 3 గొడ్డలిని నీకు బహుమతిగా ఇస్తున్నాను, తీసుకొని నీ కుటుంబాన్ని పోషించుకో అని అక్కడి నుంచి మాయమైపోయింది. అప్పుడు శ్రీనివాస్ ఎంతో సంతోషంగా ఇంటికి వెళ్ళిపోయాడు.